హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదించెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ జనవరి 8వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను, రాని వాళ్ళకు కూడా. నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించింది. మరి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను, ఏ బడ్జెట్లో ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను, రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్లో ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. నేను క్వాలిటీ బాగుండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ బల్లకు వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఈ గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్, హర్యానా బండి అక్కడ 15 years ఎన్ఓసి అయితే వచ్చేస్తుంది. 12 మోడల్ అక్టోబర్ బండి ఇది. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. రీడింగ్ చూసుకున్నట్టయితే 78,000. గేర్లు వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. టైర్లు చూసుకున్నట్లయితే 50% టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్తో పాటిన గ్లాస్ ఉంటాయి, స్టోర్తో పాటిన డోర్ ఉంటాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేసింగ్ అవుతున్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయింది, మొత్తం ఒరిజినాలిటీ ఉంది. ఎక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. అదే వైట్ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి, 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ యాక్షన్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి SX4 ZDI సెలబ్రేషన్ ఎడ్యుకేషన్ 2012 అక్టోబర్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,10,000 అయితే చెప్తున్నారు. 2,10,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేస్తాను. ఈ వెహికల్ వచ్చేసి డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ ఓనర్ వెహికల్. రీడింగ్ చూసుకున్నట్లయితే 78,000. కలర్ చూసుకున్నట్లయితే వైట్ కలర్. మన షోరూమ్ అనేది ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతుంది. ఇంజన్ వచ్చేసి ఇంతవరకు ఎక్కడే కానీ స్పానర్ అచ్చు ఉడకపలేదు. నేను ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నేను చూపిస్తాను. ఇంట్రెస్ట్ నాలు తర్వాత నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని చూపిస్తాను. ఎక్కువ నలగలేదు బండి, ఎలా షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంది. ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయింది. చూసుకోవచ్చు, ఇది మన బానెట్ యొక్క బోల్టాస్. దీని మీద స్పానర్ అచ్చు ఉడకలేదు ఇంతవరకు. మన కంపెనీ పేస్టింగ్, ఇది బానెట్ యొక్క కంపెనీ పేస్టింగ్. ఇది రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్. మన ఫెండర్ యొక్క బోల్టాల మీద కూడా ఇంత స్పానర్ అచ్చు ఉడకలేదు ఇంతవరకు. ఇది మన టైమింగ్ చైన్, ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు. ఇక్కడే కానీ స్పానర్ అచ్చు ఉడకలేదు. ఇక్కడ కూడా నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. మొత్తం షీల్డ్ ఉంది, అండర్ బాడీ మొత్తం నేను చెక్ చేసుకున్నాను. మొత్తం షీల్డ్ ఉంది, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అయ్యేది లేదు. బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తం చెక్ చేసిన తర్వాతనే ABS బ్రేక్ చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఫ్రంట్ బంపర్ మాత్రమే పెయింట్ అయింది, ఇక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద. సెలబ్రేషన్ ఎడ్యుకేషన్ అంటే వెహికల్ లో కొద్దిగా ఇది టాప్ మోడల్ అనమాట. కొద్దిగా వెహికల్ కూడా చాలా జంప్ వస్తుంది. ఇది చూసుకోవచ్చు, డిక్కీ కూడా చాలా స్పేస్ ఉంటుంది. అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్లు చూసుకున్నట్లయితే 50% టైర్లు అయితే ఉన్నాయి. ఈ డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్ చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు.
ఇది మన కంపెనీ పేస్టింగ్, డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్. ఇది మన రన్నింగ్ బోర్డు. రీడింగ్ చూసుకున్నట్లయితే 78,000. గేర్ వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. చూసుకోవచ్చు బండి ఎక్కువ నలగలేదు. ఇది రూబ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు బండి మీద చిన్న స్క్రాచ్ అనేది ఉడగలేదు. చూపిస్తాను చూసుకోవచ్చు మీరు. మారుతి SX4 సెలబ్రేషన్ ఎడ్యుకేషన్ అనమాట. వెహికల్ కూడా జంప్ వస్తుంది. డాష్ బోర్డ్ కూడా చేంజ్ అవుతుంది. చూసుకోవచ్చు ఎక్కడే కానీ మొత్తం ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. చూసుకోవచ్చు ఇంతవరకు స్పానర్ రచ్చకూడలేదు. డిక్కీలో కూడా షీల్డ్ ఉంది. డిక్కీ కూడా చూసుకోవచ్చు. ఇది మన రన్నింగ్ బోర్డు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క వెహికల్ నేను పిన్ టు పిన్ అనేది చూపిస్తాను. నేను అది మొత్తం చెక్ చేసిన తర్వాత అది నాకు నచ్చితేనే బండి తీసుకోవచ్చు. అంటేనే నేను 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ అంటేనే నేను వీడియోస్ అయితే పెడతా ఉంటాను. చూసుకోవచ్చు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద. ఇది ఫ్రంట్ బంపర్ మీద, ఫ్రంట్ బంపర్ ఒకటే పెయింట్ అయింది. ఒక్కడ డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మీద. ఎక్కువ నలగలేదు వెహికల్ ఇది.
సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను తక్కువ బడ్జెట్లో మన ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.